మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధి దీనబంధు కాలనీలో జరిగిన నదీం హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో గొడవ పడుతూ తోటి స్నేహితులే నదీం తలపై ఇనుప రాడ్లతో కొట్టి హతమార్చారు. దీనబంధు కాలనీలో నివాసముండే నదీంకు మహమ్మద్ ఖలీల్, కట్టప్రసాద్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. రాత్రి మద్యం మత్తులో ముగ్గురి మధ్యలో గొడవ జరగగా ఖలీల్ ప్రసాద్లను చంపేస్తానని నదీం బెదిరించడంతో ఎలాగైనా నదీంను హతమార్చాలని ఉదయం 3 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న నదీంను ఇనుప రాడ్లతో గాయపరిచి హతమార్చారు. నిందితులైన మహమ్మద్ ఖలీల్, కట్టప్రసాద్లను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా జగదీర్గుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్లో 12, 13 అంటే ఇంటర్వ్యూనింగ్ నైట్ అంటాం మనం. తెల్లారితే 13వ తారీఖు. ఆ రోజు మనకి 3 గంటల ప్రాంతంలో ఒక మర్డర్ అయింది. చనిపోయిన అతని పేరు మహమ్మద్ నదీం. మనకి ఆ నదీంని వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడంటే దీనబంధు కాలనీలో ఉంటారు. వాళ్ళు అందరూ కూడా డిసీజ్డ్ ప్లస్ అక్యూజ్ పర్సన్స్ కూడా దీనబంధు కాలనీలో ఉంటారు. వాళ్ళు ఎన్టీఆర్ నగర్ స్టాచ్యూ దగ్గరలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ చౌరస్తా దగ్గర. అయితే ఆ రోజు నైటు వరప్రసాద్ అనే అతనిది ఒక ఫ్రెండ్ దగ్గరికి పోయి వచ్చిన తర్వాత ఇంతకుముందు కూడా మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఎవరైతే చనిపోయాడో నదీము, ఖలీలు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్. తర్వాత ఈ వరప్రసాద్ కూడా చిన్నప్పటి నుంచి ఇదే ఏరియాలో పెరిగాడు. అయితే ఈ నదీంకి కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఏదంటే ఈ గాంజా తాగటం, అదంటే మందు తాగటం, తాగిన తర్వాత బ్లేడ్ నోట్లు పెట్టుకొని తిరగటం, ఎదుటి వాళ్ళని ఎట్లా పడితే అట్లా థ్రెటన్ చేయటం. సో అట్లానే ఈ ఖలీల్ ఇంతకుముందు కూడా అట్లాగే గట్టిగా భయపెట్టడం జరిగింది. ఇంత 2-3 సార్లు గాంజా తాగొద్దని చెప్పినందుకు కూడా. ఆ కారణంగా ఏమైందంటే 13వ తారీఖు ఎర్లీ మార్నింగ్, 12వ తారీఖు గారి ఆధ్వర్యం మీద గైడెన్స్ మీద మా డీసీపీ గారి ఆధ్వర్యంలో మా ఇన్స్పెక్టర్స్ ప్లస్ మా జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ స్టాఫ్ బాగా పనిచేసి డిటెక్ట్ చేశారు. చాలా తొందరగా నేరం జరిగిన ఒక రోజు లోపలనే నేరస్తులను పెట్టుకోవడం జరిగింది. సో మా సిపి గారి తరఫున, డీసీపీ గారి తరఫు నుంచి మా స్టాఫ్కి అంతా కూడా బాగా చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. బాగా ఇటువంటి ఎప్పుడు కూడా ఇదే విధంగా ఎప్పుడు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. ఇదంతా కూడా ఒకరినొకరు డామినేషన్ తోటి భయపెడతారని ఇట్లా ఈ అక్యూజ్డ్ ఆ డీసీని చంపడం జరిగింది. మన పోలీస్ స్టేషన్లోనే నైట్ ఏజీబీ కేసు ఒకటి ఉంది. అది కూడా 2021లో ఆ కేసు కూడా అయింది. వెరిఫై చేసాం. మిగతా వాళ్ళ ఎటువంటి కేసులు కూడా మనకు రాలేదు. ఆయన కూడా ఇంకో కూడా అన్ని చోట్ల కూడా వెరిఫై చేస్తాం. చనిపోయిన అతను, చంపిన ఇద్దరు కూడా స్నేహితులు. థ్రెట్ అని అసలు అంతా ఎప్పుడేం చెప్పలేదు. కాదు నదీం అంటే వాడు నదీం కొంచెం అల్లరి చిల్లర తిరుగుతుంటాడు, ఆ బ్లేడ్ నోట్లు కూడా తిరుగుతుంటాడు, సెల్ఫ్ ట్రీటెడ్ చేసుకుంటాడు. కాకపోతే ఇతన్ని భయపెట్టాడు. నేను ఎంత చూస్తాను, నన్ను నా దాంట్లో కానీ ఇంటర్ఫేర్ కావద్దు, నేను తాగుతాను చేస్తాను, ఏమని చేస్తాను, నువ్వు నా ఇంటర్ఫేర్ కావద్దని, నువ్వు కనుక నా దాంట్లో ఇంటర్ఫేర్ అయితే నేను ఎంత చూస్తాను. సో వీడు నిజంగా చాలాసార్లు జరగడం జరిగింది. దానికి భయపడి ఇతనే ముందుగా అడ్వాన్స్ అయ్యి చంపడం జరిగింది.